సిరిసిల్ల సర్కిల్లో సేవ చేసి 40 ఏళ్ల పాటు కష్టపడి ఎండనక వాననక నిలచి పబ్బతి బాపురెడ్డి గారు రిటైర్ అయ్యిరి. ఏప్రిల్ 30 రోజున గురువారం పదవీ విరమణ చేసి ఇంటికి పోతున్నారు. నిరంతరాయంగా వెలుగులు పంచిన మహనీయులు బాపురెడ్డి గారి సేవలు ఆదర్శం. ప్రజల గుండెల్లో నిలిచిన వీరుడు, లైన్మెన్ గా చేసిన కృషి అద్భుతం. ఆయన చేసిన కృషి అద్భుతం. జిల్లెల్ల గ్రామ మాజీ సర్పంచ్ మురళీధర్ ఘనంగా సన్మానం చేసి గౌరవించిండ్రు. నిరంతర విద్యుత్ మనకిచ్చిండని, ఆయన సేవలు ఎంతో కీలకమని చెప్పిండ్రు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు మెచ్చిండ్రు. శుభాకాంక్షలు చెప్పి వీడ్కోలిచ్చిండ్రు. నిరంతరాయంగా వెలుగులు పంచిన మహనీయులు బాపురెడ్డి గారి సేవలు ఆదర్శం. ప్రజల గుండెల్లో నిలిచిన వీరుడు, లైన్మెన్ గా చేసిన కృషి అద్భుతం. ఆయన చేసిన కృషి అద్భుతం. బాపురెడ్డి గారు, మీకు మా వీడ్కోలు. మీ సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం, చిరస్మరణీయం. బాపురెడ్డి గారు లైన్మెన్ గారు 34 ఏప్రిల్ 34 రిటైర్ అయ్యారు. నేను ఎప్పుడైనా కానీ రిటైర్ అయిన వాళ్ళను ఎవరినైనా కానీ మా గ్రామస్తులు రిటైర్ అయితే వాళ్ళని గౌరవించుకుని నా సాంప్రదాయం చేస్తున్నా. నేను జిల్లాలో మాజీ సర్పంచ్, నా పేరు పోరాళ్ళ మురళీధర్. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు బాపురెడ్డి గారు విద్యుత్ సరఫరాలో ఒకటి ఎలాంటి అంతరాయం లేకుండా కానీ సేవ చేసిండ్రు. వారి యొక్క సేవలు చాలా అమూల్యమైనవి. జిల్లాల నుంచి ప్రమోషన్ మీద ఎల్లగెండిపేట మండలం వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ జిల్లాలో 4 నెలలు పనిచేసి పిల్లలు కాదు, పెద్దలు కాదు, మొత్తం ఆయన సర్వీస్ కాలం ప్రశాంతంగా క్రమశిక్షణతో అమూల్యమైనటువంటి సేవలు అందించారు. వారికి ధన్యవాదాలు. ఈ రోజు వారికి సన్మానం చేసుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉన్నది. వారు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంగా వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటున్నాను.